మంచిర్యాల జిల్లాలో పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. ఇక పత్తి అమ్మడానికి ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి తమ అద్దె వాహనాల్లో రోడ్లు వేచి చూడాల్సి వస్తుందంటూ వాపోయారు. దళారులతో సీసీఐ కుమ్మక్కైందని ఆరోపించారు. తమ ధర్నాకు ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ మద్దతు ఇచ్చినా ఇక్కడ అందుకు పరిస్థితి భిన్నంగా ఉందన్నారు అన్నదాతలు. ఇక చెన్నూరు రైతుల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సాగు చేస్తున్న రైతులైతే తమ పంటను అమ్ముకోవడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దాదాపుగా చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి సీసీఐ కొనుగోలు కేంద్రానికి ఇటు తెల్ల బంగారం పండిస్తున్నటువంటి రైతులు తమ పంటను తీసుకొని వచ్చి 3 రోజులు అవుతున్నా కూడా తమ పంటనైతే కొనుగోలు చేయట్లేదంటూ కూడా రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మనకు అందుబాటులో కొంతమంది ఇటు రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి మీరు వచ్చారు? ఎన్ని రోజులు అవుతుంది పత్తి పంటను తీసుకున్నారు? 3 రోజులు అవుతుంది. ఆడికి ప్రైవేట్ కొంటాలు, సీసాయి కొంటలేరు. 3 రోజుల పంట రాత్రి బాగాలి పోయి ఉంటాను. ఎట్లా మరి రోజుకు అసలు మీకు ఇటు ఖర్చు ఎంత అవుతుంది? కిరాయి తీసుకొచ్చుకున్న వెహికల్కి మరి అధికారులు ఏమంటారు? ఖర్చు కిరాయి 3000 అవుతుంది. రోజు 1500 వెయిటింగ్ సారీ అంటారు. అధికారులు వచ్చిరా మరి? అసలు అధికారులు వచ్చిన వాళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. వీడికి వచ్చి అని అడిగిన వాళ్ళే లేలే వాళ్ళు. సార్ చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలలో పత్తి సాగు చేసారు? ఎన్ని రోజులు అవుతుంది ఈ పత్తిని తీసుకొని వచ్చి? ఎట్లా ఉంది ఇక్కడ? ఇవాడికి 3 రోజులు అవుతాం సార్ పత్తిని తీసుకొచ్చి. ఇక్కడ మమ్మల్ని పట్టించుకున్న నాదుడు అయితే ఎవరు లేదు. ఇదే తాళం మీద నీళ్ళు అవుతాను, ఈ తాళం మీద కూర్చొని చూసుకుంటూనే ఉంటాను. వాళ్ళు చేసే పనులు వాళ్ళు ఏం చేస్తానో ప్రైవేట్ పనులు అంటాను, అది అంటాను, దించుకుంటాను. ఇది దించుకుంటామని తీసుకుని నేను అది దించుకుంటలేదు. ఇట్లా జరుగుతాం మా వ్యవస్థ. అంటే ఇంతకుముందు గతంలో కూడా మీరు పంటలు కొనుగోలు చేస్తలేరు అనేసి ఇక్కడ ధర్నా కూడా చేశారు. సోమవారం నుంచి ఖచ్చితంగా మీ పత్తి పంటను కొనుగోలు చేసేటట్టు చర్యలు తీసుకుంటామని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వివేక్ కూడా చెప్పిండు. అంటే ఎమ్మెల్యే చెప్పినా కూడా ఇక్కడ ఆయన ఏం నడవట్లేదా మీ పంటలు కొనట్టు? ఇక ఆయన నడవటం లేదు. మాకైతే ఇక్కడ వచ్చి చూసిన మనం ఎమ్మెల్యే కూడా వస్తలేదు, వాళ్ళు వస్తలేదు. మా పని అయితే ఇట్లా జరుగుతుంది. ఈ ప్రకారంగానే జరుగుతుంది. మా అవస్థలు ఇస్తున్నాయి. ఏ అధికారులు మరి మీకు ఏం చెప్పట్లేదు? ఓవైపు ఏమో ఆన్లైన్ ఇబ్బందులు ఉన్నాయనేసి ఒకసారి చెప్తున్నారు. మీ పంట అంతానేమో ఇట్లా రోడ్లపైన వెహికల్ పెట్టుకొని ఉన్నారు. ప్రైవేటుకు సంబంధించిన పంట వాహనాలు మాత్రం లోపలికైతే వెళ్తున్నాయి. అయితే నేను చూస్తాను వీడి. ఇక వాళ్ళు ఏ రకంగా దించుకుంటాను లేదంటే ప్రైవేట్ వాహనాలు అయితే పోతానే దించుకుంటా వస్తాను. మేము లైన్ మీద పెట్టుకునేది ఉంటాను. ఏం డిమాండ్ చేస్తారు మరి? పంట కొనుగోలు చేయాలన్న డిమాండ్ తోటి మేము ఈ ప్రకారంగా మీకు మీడియాలో చెప్తున్నాం. గతంలో ఎట్లా ఉండే రేటు మరి? ఇప్పుడు రేట్లు కూడా పేన ఏడాదితో పోల్చుకుంటే మాత్రం పూర్తిగానైతే తక్కువ ఉంది. పేన 9,000 నుంచి 10,000 ఉంటాయి, ఇప్పుడు 7,000 మాత్రమే ఉన్న పరిస్థితి ఉంది. పోయిన గతంలో 10,000 9,000 రూపాయల దాకా పెట్టింది. 7,000 రూపాయలు ఈ సంవత్సరానికి అంత మందం కూడా ఇప్పుడు దానికి మాకు రైతులకు గిట్టుబాటు దొరకలేదు. మాకు ఆ వ్యవస్థ మాత్రం పోతలేదు. ఈ ప్రకారంగా జరుగుతుంది. చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇటు పత్తిని తీసుకొని వచ్చి? ఎంత మరి ఇటు కిరాయి ఏమో అవుతుంది, రోజులకు అయితే రోడ్ల మీదనే ఉంటారు. మరి అధికారులు ఏమైనా చెప్తారా? పంటలు కొంటా అంటారా? అసలు ఏంది? ఏమో కొంటా అంటలేరు, కొన్నా అంటలేరు. ప్రైవేట్ బండ్లు నడుస్తున్నాయి, ఈ బండ్లు ఏమో ఆగిపోతున్నాయి, నడతలేవు. 2 రోజులు అవుతుంది, కిరాయి జరుగుతుంది. మేము ఎండలో చస్తాను. దాదాపు చూడొచ్చు, ఈ చెన్నూరు సీసీఐకి సంబంధించి వందల సంఖ్యలోనైతే ఇటు వాహనాలు అయితే రోడ్ల మీద ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గతంలో తమ పంటను అమ్ముకోవడానికి ఇక్కడ సీసీఐకి తీసుకొచ్చాం, కానీ రైతులే తీసుకొచ్చిన వాహనాలు మాత్రం లోపలికైతే పంపిణీ చేయని పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి వాహనాలు మాత్రం సీసీఐ లోపలికి ఎలో చేస్తున్నారు. వాళ్ళ పంటలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇటు పత్తి రైతులకు సంబంధించిన వాహనాలను రోజుకు 5 నుంచి 10 వాహనాలు మాత్రమే లోపలికి ఎలో చేసి పంటను కొనుగోలు చేయడంతో అయితే రోజుల తరబడి కూడా రోడ్లపైన మేము ఉండాల్సి వస్తుందనేసి రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఇటు దిగుబడి తక్కువ వచ్చింది. దిగుబడి తక్కువ రాగా పంటకు సంబంధించినటువంటి రేటు కూడా గత ఏడాది 9,000 పైసలకు ఉంటే ఈ ఏడాది 7,000 లోపే ఉండడం, ఇటు దిగుబడి తక్కువ రావడం, అనుకున్నంత మేర పంటకు ధర లేకపోవడంతో నష్టపోతున్నాం. ఇప్పుడు పంటను అమ్ముకోవడానికి సీసీఐకి తీసుకొని వచ్చి రోజుల తరబడి ఇక్కడే ఉండడంతో కూడా వాహనాల అద్దెను చెల్లిస్తూ కూడా పూర్తిగా తాము నష్టపోతున్నామనేసి రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే చెన్నూరుకు సంబంధించి పత్తి కొనుగోలు జరగట్లేదనేసి రైతులు చేసిన ఆందోళనతోటైతే స్థానిక ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీ కూడా ఖచ్చితంగా సోమవారం నుంచి పత్తిని కొనుగోలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ సీసీఐలో మాత్రం వారి మాటలకి విరుద్ధంగా ఉంది. తాము పత్తిని తీసుకొచ్చి కూడా పూర్తిగా రోడ్లపైన ఉండే పరిస్థితిలో ఉన్నాయి. తమ పంటను మాత్రం కొనుగోళ్లు చేయట్లేదు. ఇప్పటికైనా
స్థానిక నేతలతో పాటు అధికారులు స్పందించి తమ పంటను కొనుగోలు చేయాలనేసి పత్తి పంట సాగు చేస్తున్న రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్ ఐను చెన్నూరు నుండి.